హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు జమయ్యే జిల్లా ట్రెజరీల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లపై చెల్లింపులపైన తాజా సమాచారం అయితే అందింది. సో, అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల సమయానికైతే ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఈరోజు అక్టోబర్ 2వ తేదీ ఈరోజు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయన్నమాట. జీతాలు, పెన్షన్ల చెల్లింపుల వివరాల విషయానికొస్తే కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది. సో, చాలా తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉండగా, భారీ స్థాయిలో బిల్లులన్నీ కూడా ఈకుబేర్ మరియు బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయ్యి ఉన్నాయి. అలాగే ఆల్రెడీ నిన్న కొన్ని బిల్లులు పేమెంట్ కూడా సక్సెస్ అని వచ్చింది. అంటే వారికి అమౌంట్ కూడా క్రెడిట్ అయినట్టుగా తెలుస్తోంది. సాలరీస్ ఆర్ క్రెడిటెడ్. మరి ఏపీలోని చాలా డిపార్ట్‌మెంట్‌కు చెందినటువంటి ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బ్యాచ్ నంబర్‌లు ఇప్పటికే అలాట్‌మెంట్ అయ్యాయి. కొన్ని డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులకు నిన్నటి రోజున అంటే అక్టోబర్ 1 తేదీనే జీతాలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. అటువంటి వారి పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని చూపించింది. మిగిలిన అన్ని డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులకు కూడా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ కావడం జరిగింది. మరి ఈరోజు అక్టోబర్ 2వ తేదీ సెలవు దినం అయినప్పటికీ గాంధీ జయంతి మరియు దసరా పండుగ సందర్భంగా హాలిడే అయినప్పటికీ బ్యాంకుల సెలవు ఉన్నప్పటికి కూడా ఉదయం 9 గంటల నుంచి అంటే ఇప్పటి నుంచి ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు వారి ఖాతాల్లో జమ అయ్యేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక పెన్షన్ చెల్లింపుల వివరాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీ జాబితా కూడా అందుబాటులో ఉంది. ముందుగా ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో మంగళగిరి ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకు పెన్షన్లు ఇప్పటికే జమ అయ్యాయి. వారి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపించింది. అదేవిధంగా రాయలసీమలోని రాజంపేట, కర్నూలు వంటి ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకి కూడా పెన్షన్లు జమ అవుతున్నాయి. మరి కొన్ని ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి వారి ఖాతాల్లో పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రెజరీ పరిధిలో చూసుకున్నట్లయితే ట్రెజరీల వారీగా శ్రీకాకుళం, సీతమ్మధార, చోడవరం, పొందూరు, అనపర్తి, పార్వతీపురం, అనకాపల్లి, పలాస, నరసన్నపేట, సోంపేట, పాతపట్నం, రణస్థలం, భీమునిపట్నం, అరకు, టెక్కిలి, గురజాల, చీరాల, ఒంగోలు, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండ్లపాలెం, మార్టూరు, నెల్లూరు, వాకాడు, కాకినాడ, మాడుగుల, తాడేపల్లిగూడెం, పాయకరావుపేట, చింతపల్లి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, నర్సాపురము, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు, బొబ్బిలి, ఉయ్యూరు, గన్నవరం, పలమనేరు, పెద్దాపురం, కందుకూరు, తాడిపత్రి, శృంగవరపుకోట, కొత్తవలస, కురుపాం, రాజోలు, మచిలీపట్నం, తెనాలి, బద్వేలు, పాలకొల్లు, విజయవాడ, విశాఖపట్నం, మదనపల్లి, అద్దంకి, రేపల్లె, నక్కపల్లి, పులివెందుల, కమలాపురం, నందికొట్కూరు, సత్తెనపల్లి, కైకలూరు, విజయనగరము, అలాగే జగ్గయ్యపేట, బాందూరు, నిడదవోలు, గుంటూరు, జమ్మలమడుగు, నూజివీడు, ఉదయగిరి, భీమవరం, వెంకటగిరి, పొదలకూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, భోగాపురం, హిందూపురం, ఆత్మకూరు, ఆముదాల వలస, గుంతకల్లు, కదిరి, కళ్యాణ్ దుర్గం, నంద్యాల తదితర మొదలైన ట్రెజరీ పరిధిలలో ఉదయం ఈరోజు పెన్షనర్స్‌కైతే పెన్షన్లు జమ కానున్నట్లుగా సమాచారం అయితే అందింది. సో, ఈ మేరకు అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారము. ప్రభుత్వం సెలవు దినం అయినప్పటికీ చెల్లింపులకు ఏర్పాట్లు చేయడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటోంది. సంబంధిత డిపార్ట్మెంటు మరియు బ్యాంకులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తూ ఉన్నారు ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా. ఈ సమాచారం అక్టోబర్ 2 ఉదయం 9 గంటల వరకు ఉన్నటువంటి వివరాల ఆధారంగా అయితే చేయడం జరిగింది. సో, తదుపరి అప్డేట్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.